హాయ్ హలో నమస్తే. మీ నైఫ్స్ ఎప్పుడన్నా డల్గా ఉండి సరిగ్గా కట్ కాలేదనుకోండి, వెజిటేబుల్స్ కానీ ఏమైనా, అప్పుడు మీరు నైఫ్ని చేంజ్ చేస్తారా, లేదంటే నైఫ్ని మీరు రీమోడలింగ్ చేస్తారా? బట్ నేను మాత్రం రీమోడలింగ్ చేస్తానండి. వాటిని షార్ప్ చేయడానికి చిన్న చిన్న టెక్నిక్స్ యూజ్ చేస్తాను. ఇలా ఏదైనా పింగాణివి ఐటమ్స్ తీసుకొని దాని బ్యాక్ సైడ్ అంటే కింద బాటంలో ఇలాంటి రఫ్నెస్ ఉంటుంది కదా, అక్కడ దాంతో షార్ప్ చేస్తాను. దీన్ని షార్ప్ చేశాక మీరే చూడండి. దీని టెస్టింగ్ కోసమని కాదు, మీకు ఇలాంటివి బయటికి వెళ్ళి చేసుకోలేని టైంలో ఇలాంటి చిన్న చిన్న టిప్స్ యూజ్ అవుతాయి అనేసి నేను చూపిస్తున్నాను. కానీ ఇది చాలా వర్క్ అవుతుందండి. ఇలా చేసిన వెంటనే అది నైఫ్ని కొద్దిగా తుడిచేసి దాన్ని మంచిగా కడిగేసి జాగ్రత్తగా కడగాలండి. ఎందుకంటే చాలా షార్ప్ ఉంటుంది కాబట్టి కట్ అయిపోతుంది అప్పుడప్పుడు. అలాంటి అవకాశాలు కూడా చాలా జరుగుతూ ఉంటాయి. సో మీరు ఇలా షార్ప్ చేశాక మంచిగా తుడిచేసి కడిగేసి దాంతో మీరు వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ కట్ చేస్తే చాలా ఈజీగా కట్ అయిపోతాయి. ఇక్కడ నేను చేశాను కాబట్టి మీకు చూపిస్తున్నాను. ఇది చూస్తే మీకే అర్థమైపోతుంది. ఈ టిప్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. కట్ అయితే అది కూడా